హలో హ్యాపీ వరల్డ్, వెల్కమ్ టు లివింగ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రం కోసం తెలుసుకుందాం. లెట్స్ గో. అయితే తిరుమల వెళ్లకుండానే వెంకటేశ్వర స్వామిని దర్శించాలని ఉందా? తిరుమల కంటే ముందే వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చెదలవాడలో ఉంది అని మీకు తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ ఆలయం మరెక్కడో కాదండి, మన తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం మండలం దగ్గర ఉన్న చెదలవాడ అనే గ్రామంలో ఉంది. ఇది తొలి తిరుపతి అని పిలువబడే పవిత్ర వైష్ణవ క్షేత్రం. వివిధ వేద గ్రంథాల ప్రకారం ఈ ఆలయం 9,000 సంవత్సరాలకు పైగా పాతది. అంతేకాకుండా స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఇది తిరుమల తిరుపతి ఆలయం మొదలు పెట్టకముందే ఈ ఆలయం ఇక్కడ నిర్మించబడింది అని. సో అందుకే దీన్ని తొలి తిరుపతి అంటారంట. ఇది శ్రీ శృంగార వల్లభ స్వామివారి ఆలయం, స్వయంభుగా వెలిసిన దివ్యక్షేత్రం. అయితే ఈ ఆలయం యొక్క స్టోరీ తెలుసుకుందాం రండి. స్థల పురాణం ఏమిటంటే, దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైనది. అంతేకాదు పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామివారు. ఈ స్వామివారు శోభయానంగా స్వయంభుగా కులవిదీరిన క్షేత్రం. విష్ణుమూర్తి శిలారూపంలో మొదటి ఇక్కడే వెలిశారు. స్వయంభుగా వెలిసిన స్వామివారు ఎక్కడ ఉన్నా ఆ చోట చిన్నారులు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా గర్భాలయం పక్కన ఎడమవైపు తాళ్లారులున్నారు. అలాగే ఈ క్షేత్రం ఇక్కడికి ఎలా వచ్చినది అనేది తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా ఒక పెద్ద అరణ్యం. అయితే ఒక మహారాజు కుటుంబంలో ధ్రువుడు అనే వారసుడున్నాడనమాట. ఇక్కడ ధ్రువుడు సవతి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతూ ఉండేది. అప్పుడు ధ్రువుడి తల్లి అయిన సునీత ధ్రువుని పిలిచి, నీవు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చెయ్యాలి. అందుకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలగాలి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపస్సు చెయ్యి, విష్ణువు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపించేస్తుందన్నమాట. అలా బయలుదేరిన ధ్రువుడే ఈ క్షేత్రానికి, అదే ఈ అరణ్య ప్రదేశానికి చేరుకున్నాడన్నమాట. అప్పుడు ఈ అరణ్య ప్రదేశంలో శాండిల్య మహాముని ఆశ్రమం కనిపించింది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుణ్ణి చూచి అతని మనసులో కోరిక తెలిసిన ముని అతన్ని పిలిచి, ఆయన విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చేయి, స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పారన్నమాట. సో ఇంకంతే, మునీశ్వరులు చెప్పినట్లుగా తపస్సు మొదలుపెట్టాడు ధ్రువుడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడ్డాడు. అప్పుడు విష్ణువు, బాలక భయమెందుకు, నేను నీ అంతే కదా ఉన్నాను అని నవ్వుతూ చెప్పి చెక్కుళ్ళు ఒత్తి భయం లేకుండా చేశాడు. ఆ తర్వాత స్వామివారు అక్కడే శిలారూపంలో వెలిసినాడు. సో అలా ధ్రువునికి ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామిగా పేరుగాంచాడన్నమాట. విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసిన ప్రతి భక్తులకి ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తారు ఆ స్వామివారు. అంతేకాకుండా చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంకు చక్రాలు ఎడమకుడులకు మార్చబడి ఉంటాయన్నమాట. సో అలా స్వామివారు వెలిసిన కొంతకాలానికి దేవతలందరూ వచ్చి భూమి మీదకి స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారు. ఆ ఆలయమే చెదలవాడలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇప్పుడు అర్థమైందా? వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా వెలియడమే కాదు, దేవదేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంకా ఈ ఆలయం విశిష్ట ఏమిటంటే తెలుసుకుందాం. శ్రీ స్వామివారి మోమో చిరునవ్వుతో చిద్విలాస వల్లభునిగా అనుగ్రహిస్తారు. అందుకే స్వామివారిని చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి అని పిలుస్తారు. అంతేకాదు శ్రీ స్వామివారు చిన్నపిల్లలకు చిన్నగాను, పెద్దవారికి పెద్దగాను, ఎంత ఎత్తులో ఉండేవారికి అంత ఎత్తులోనే దర్శనమిస్తారు. తిరుమల తిరుపతి కంటే విగ్రహం పూర్తి విభిన్నంగా శంకుచక్రాల స్థానం మారి ఉంటుంది. అలాగే ఆలయం ప్రక్కనే శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం, శివాలయం, ఈ వైష్ణవాలయం రెండూ ఉన్నాయన్నమాట. ఇంకో విశిష్టత ఏమిటి అంటే, సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతి నీటితో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లభిస్తుంది అని ఒక నమ్మకం. అలాగే విద్య, ఉద్యోగం వంటి భక్తుల కోరికలు నెరవేరుతాయి. అంతేకాదండి, మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. 7 శనివారాలు స్వామివారిని చుట్టుప్రక్కల గ్రామాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలినడకన వచ్చి దర్శించుకుని భక్తులు తమ కోరికలు నెరవేరాయి అని చెబుతారు. అయితే మేము ఇప్పుడు కాలినడకని రావాలా అని అడగకండి. కాలినడకనే రావాల్సిన అవసరం లేదు. ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు తమ కోరిన కోరికలను నెరవేర్చుకోండి. 7 వారాలు, ఏ వారమైనా 7 వారాలు వచ్చి స్వామివారిని నిస్వార్థంగా అడిగిన ఏ కోరికైనా నెరవేరుస్తారు. అలాగే మేము కూడా శనివారం వెళ్ళాం. బట్ అప్పుడు వర్షం వచ్చింది, చాలా పెద్ద వర్షం. అయినా సరే చాలా మంది భక్తులు శ్రీవారి కోసం వచ్చారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం ఇక్కడ దివ్యంగా జరిపిస్తారు. అంతేకాదండి, ఇక్కడ చిన్నపిల్లలకు పటికీ బెల్లం తూకం వేయించి స్వామివారికి సమర్పిస్తారు. పటికీ బెల్లం ఇంత అనేం లేదు, ఎవరికి తోచినంత వాళ్ళు పటికీ బెల్లాన్ని స్వామివారికి సమర్పించడం కూడా ఒక ప్రత్యేక భాగంగా చెప్పబడుతుంది. అలాగే ప్రతి శనివారం వెళ్ళిన వారికి అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి.
అయితే ఇంత ప్రత్యేకతలతో ఇది ఒక ఆధ్యాత్మిక చరిత్రలో నిండి ఉన్న పుణ్యక్షేత్రం. ఒకసారి తప్పకుండా చెదలవాడకు మీరు వెళ్ళి స్వామివారిని దర్శనం పొందండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.